మంచి గ్రేవీతో ఒక చిక్కుడుకాయ కర్రీ రెసిపీ చూపించనా? పల్లెటూర్లలో చాలా బెటర్ అండి. మొన్న ఆ మధ్య ఊరికెళ్ళినప్పుడు ఇంటి పెరట్లోనే చిక్కుడుకాయ చెట్టు ఉండటం వల్ల అప్పటికప్పుడు తెంచుకొని ఫ్రెష్‌గా మా పిన్ని కర్రీ చేసి పెట్టారు. నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. ఆ రెసిపీ మీకోసం చూపిస్తా. చాలా మినిమల్ మసాలాస్. ఈ చూపిస్తున్న దినుసులని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుందంతే. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి, ఆనియన్స్, కరివేపాకు వేసి అవి గోల్డెన్ బ్రౌన్‌లోకొచ్చిన తర్వాత టొమాటో వేశారు. టొమాటో కాస్త మెత్తబడ్డాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసి, అందులోకి సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, 1 గ్లాస్ వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టేశారు. మీరు గమనించారా? ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టే వాడలేదు. అయితే ఈ కర్రీలో కీ ఇంగ్రీడియంట్ జొన్న పిండి. ఇలా మూత తెరిచి ఒక గుప్పెడు జొన్న పిండి, కొద్దిగా కొబ్బరి, ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్, కొత్తిమీర వేసి మిక్స్ చేయటమే. జొన్న పిండి వల్ల గ్రేవీ థిక్‌నెస్ పెరిగి